మధుగారు ఇక్కడ మనకి లైటింగ్ ఇక్కడ కొంచెం ఎస్ అది. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. ఈనాటి మన చీఫ్ గెస్ట్ గారు శర్వానంద్ గారు, నమస్తే, థ్యాంక్ యూ అండి. మీ గమ్యం సినిమా మీ చాలా ఇష్టం నాకు. ఓకే, ఈనాటి ముఖ్య ఇంకా అతిథులైనటువంటి మా రాధామోహన్ గారు, మా మిత్రులు, ప్లస్ మా తమన్నా గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడో ఊటీలో షూటింగ్ బిజీలో మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాము. థ్యాంక్స్. సంపత్ గారు, వశిష్ఠ గారు, మీ సినిమాలంటే చాలా ఇష్టం అండి. అశోక్, మా అప్కమింగ్ ప్రొడ్యూసర్, కాబోయే ప్రొడ్యూసర్ మన సంపత్ గారు మిత్రుడు, అండ్ వంశీ, నాగమహేష్ గారు, వశిష్ఠ గారు, ఇక మీరంటే మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఏంటంటే నా ఫ్రెండ్స్ కాబట్టి. ఈ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇది ఏం లేదండి, ఈ మూవీ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నామో ఎండింగ్ వరకు కూడా అంతే ఎంజాయ్ చేశాము. అది మా సంపత్ నంది గారి వల్ల ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మీ మూవీ ఇలా రావడానికి కారణము అతను ఒక భుజమై నేను ఒక భుజమై, అతను ఒక క్రియేటర్గా ఎంత కష్టపడ్డాడో, ఒక ప్రొడ్యూసర్గా నేను, అతను ఒక క్రియేటర్గా ఇంత మంచిగా రావడానికి ఈ సినిమా ఏప్రిల్ 17th రోజు ఏం జరగబోతుందో అది నాకు తెలుసు. అది మా సంపత్ గారికి నాకు ఇద్దరికి తెలుసు, మేము మాట్లాడుకున్నప్పుడు. ఇంకా ఈ యొక్క సినిమాకు పనిచేసినటువంటి అజనీష్ లోక్నాథ్ గారు, డిఓపి గారికి, మన రాజీవ్ నాయర్, మంచి సెట్లు అండి. ఎందుకంటే ఓదెలలో ఉన్న సింపుల్ సెట్ ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో సేమ్ దించాడు. అలాంటి సెట్ నేను చాలా ఇదైపోయినా. ఆ సెట్ వర్షంకి కూడా ఎక్కడ ఆ సరౌండింగ్లో వర్షం కూడా పడలేదు. అది కూడా మాకు తెలుసు. సో నేను ఏం లేదండి, సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఒక మంచికి చెడుకు జరిగే యుద్ధం అనుకోండి ఇది. ఈ ఒక ఏప్రిల్ 17th ప్లీజ్ వాచ్. ఎందుకంటే ప్రేక్షకులకు, ఆడియన్స్ చెప్పేది ఒకటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్తో పోతారో ఈ సినిమాకు, దానికి డబుల్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు బయటకు వస్తారని ఇది నేను చెప్పగలుగుతాను. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, మీరు యాక్చువల్గా ప్రయాగరాజ్ అంటున్నారు, ఏబర్ కాదు. అసలు యాక్చువల్గా సుమ గారు అయితేనే బాగుంటుందని చెప్పింది నేను. కాదు, మీరు మీ యాంకరింగ్ కంపల్సరీ. వంశీశేఖర్ గారికి చెప్పింది నేను. ఇంకొకటి మేము మర్చిపోయినాం, ఇంకొకటి ఈ యొక్క యూవీ మీడియా మా పిఆర్ఓ వంశీశేఖర్ గారు, ఈ సినిమా ఇంత వెరైటీగా మేము డిజైన్ చేసినందుకు, ఈ లైవ్ అనేది ప్రయాగరాజ్ నుంచి ఇచ్చిన మా యూవీ మీడియా వెంకట్ గారికి అండ్ వంశీశేఖర్ గారికి, బాంబేలో ట్రయల్ లాంచ్, కాశీలో ఓపెనింగ్, ఇలా ఇంత మంచి కోఆపరేషన్ చేసిన యూవీ వెంకట్ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, స్పెషల్ థ్యాంక్స్ నాకు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మధు గారి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఇంకా చాలా సినిమాలు తీయాలని, బోలెడని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలని, మనం యాంకరింగ్ చేయాలని మళ్ళీ కోరుకుంటూ, ఇక ఈ సినిమాలో విలనిజం ఫుల్